హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి ఎగ్ ఫ్రై పచ్చిమిర్చితోనే ఓన్లీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్ తీసుకోండి. కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకోండి. ఆయిల్ 4 స్పూన్లు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 స్పూను, సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోవచ్చు, ఆవాలు 1 స్పూను, కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకోండి. ముందుగా ఆయిల్ 4 స్పూన్లు వేసుకొని వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం కారం వాడట్లేదండి, ఓన్లీ గ్రీన్ మిర్చితోనే ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా మనకి కారం కూడా అనిపించదు. ఇది ఎన్ని పచ్చిమిర్చి వేసినా కానీ మనకి ఈ ఉల్లిపాయలతోని సాల్ట్ వల్ల కాస్త కారం తగ్గుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత దీంట్లో ఎగ్స్ అన్ని కూడా మీరు తీసుకున్న 4 ఎగ్స్ కూడా చక్కగా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి. దీనిపైన ఇలాగే మూత పెడితే మనకి ఆమ్లెట్ లాగా అవుతుంది. అలా కాకుండా బాగా కలపాలి. అప్పుడే ఇది సన్నగా మనకి తురిమినట్టుగా చక్కగా వస్తుంది. ఎగ్ అంతా కూడా చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనకి ఫ్రై అయిపోయిందండి. ఇది మనకి వేడి వేడి రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఘాటు కూడా అనిపించదు మనకి. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రై రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.